అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ విటమిన్ డి అండ్ వాటి ఎఫెక్ట్స్ ప్రెగ్నెన్సీలో. సో యూజువల్‌గా ఏమవుతుంది అంటే విటమిన్ డి అనేది బోన్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ విటమిన్ డి అనేది మీకు ప్రెగ్నెన్సీలో నార్మల్ ఆడవాళ్ళల్లో మనం ఒకవేళ ఆల్ సౌత్ ఇండియన్ విమెన్ అంటే సౌత్ ఇండియన్ విమెన్ చాలా మట్టుగా 80-90% మంది ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా తరచుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ముఖ్యంగా అది దేని వలన అంటే మనం బయటికి వెళ్ళకపోవటం, ఏసీల్లోనే ఉండటం ఇవి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్‌గా ఏమవుతుంది అంటే విటమిన్ డి అనేది అందరు ఆడవాళ్ళల్లో 90-90% 95% మంది ఆడవాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి విటమిన్ డి అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక మీ విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవటం ఫర్టిలిటీ గనక అంటే మీరు ప్రెగ్నెన్సీ గనక ప్లాన్ చేసుకున్నట్టయితే విటమిన్ డిని తప్పనిసరిగా మీరు సప్లిమెంట్స్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్‌గా ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు మీ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాంటి హై డోసెస్ వరకు కూడా మీరు వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ప్రెగ్నెన్సీలో మాత్రం అదే డోస్ కంటిన్యూ చేస్తాను అంటే మాత్రం అది కుదరదు. సో ప్రెగ్నెన్సీలో మీరు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాంటి హై డోసెస్ అనేది తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో 1000 నుంచి 2000 అంటే 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. అండ్ దాంతో పాటు కాల్షియం గనక తీసుకున్నట్టయితే దాని అబ్జార్ప్షన్ అనేది బెటర్‌గా ఉండి మీకు ఆ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఒబీస్ ఉండే వాళ్ళలో అంటే ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాళ్ళు బయటికెళ్ళని వాళ్ళల్లో హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి అనేది ప్రెగ్నెన్సీలో అవసరం ఉంటుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ప్రతిరోజు విటమిన్ డి అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ విటమిన్ డి రిక్వైర్మెంట్ అనేది మీ రిస్క్ బట్టి అంటే మీకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మేము సజెస్ట్ చేస్తాము. అండ్ ముఖ్యంగా అందరి ఆడవాళ్ళల్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు కూడాను విటమిన్ డి అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఎటువంటి మెడిసిన్స్ అన్ని రకాల మెడిసిన్స్ అంటే ఐరన్, కాల్షియము, విటమిన్ డి అనేది అవాయిడ్ చేయటమే బెటరు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి అనేది అవాయిడ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.